ఒక వ్యాపారవేత్తకు 2 పిల్లలు. వారు వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదించి మంచి జీవనోపాధిని పెంచుకోవడంలో నిమగ్నమై ఉండకుండా బుద్ధ భగవానునితో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆ వ్యాపారి ఆందోళన చెందుతూ ఉండేవాడు. కేవలం ధ్యానం చేయమని చెప్తేనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వైపు ఆకర్షించబడుతున్నారు, ఖచ్చితంగా ఇతను ఏదో మాయ చేస్తున్నాడు అని ఆ వ్యాపారి భావించాడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చుని ఉండే వారి ప్రక్కన కూర్చుని తన పిల్లలు రోజులో 4 గంటల సమయం గడపడం పూర్తిగా వృధా అని అతను భావించాడు. కలత చెంది విసిగిపోయిన ఆ వ్యాపారి, నేను ఈ వ్యక్తికి తప్పక గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో సమావేశం చెంది ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనసు నిండా కోపంతో ధైర్యంగా బుద్ధుని వైపు నడిచాడు. ఆశ్చర్యంగా బుద్ధుని సమీపించగానే అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి. కాని అతని కోపం మాత్రం చల్లారలేదు. కోపంతో ఊగిపోతున్నాడు కాని మాట్లాడలేకపోతున్నాడు. తన భావోద్వేగాలను మాటలలో చెప్పలేక కోపంతో బుద్ధుని ముఖంపై ఉమ్మివేశాడు. దానికి బదులుగా బుద్ధుడు నవ్వాడు. అక్కడ బుద్ధునితో పాటుగా సమావేశమై ఉన్న శిష్యులందరికీ వ్యాపారిపై చాలా కోపం వచ్చింది. ఎవరైనా కాని బుద్ధ భగవానునితో అంత అమర్యాదగా ప్రవర్తించగలరని వారు నమ్మలేకపోయారు. కాని వారు ఏమీ అనలేకపోయారు. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే బహుశా నేనే ప్రేలిపోగలనేమో అనుకొని వ్యాపారి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం కూడా అతను చిరునవ్వుతో ఉన్న బుద్ధుని ముఖ చిత్రాన్ని తన మనస్సు నుండి చెరిపివేయలేకపోయాడు. తాను చేసిన ఇలాంటి ఒక అగౌరవమైన చర్యకు ఇలా అసాధారణ రీతిలో స్పందించిన వ్యక్తిని అతను జీవితంలో మొదటిసారిగా కలుసుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. వణుకుతూ కంపించిపోతూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం అతనికి కూలిపోతున్నట్లుగా అనిపించసాగింది. మరుసటి ఉదయాన్నే వెళ్ళి, దయచేసి నన్ను క్షమించండి, పిల్లలు చెడిపోతున్నారనే అపోహతో నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు అని బుద్ధుని పాదాలపై పడి క్షమాపణ వేడుకొన్నాడు. నేను నిన్ను క్షమించలేను అని బుద్ధుడు బదులిచ్చాడు. అది విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. తన జీవితమంతా బుద్ధుడు దయాగుణంతో గడిపాడు. వారి గతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆశ్రమంలోనికి ఆహ్వానించాడు. అలాంటి వ్యక్తి వ్యాపారితో క్షమించలేనని చెప్తున్నాడేమిటి అని వారందరూ తమలో తాము అనుకోసాగారు. నువ్వు ఏమీ చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి? అసలు నువ్వు చేసిన తప్పేంటి అని బుద్ధుడు ఆ వ్యాపారిని ప్రశ్నించాడు. నిన్న మీ ముఖం మీద ఉమ్మివేసిన వ్యక్తిని నేనే అని అతను బదులిచ్చాడు. అయితే నువ్వు ఉమ్మివేసిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు. ఎప్పుడైనా నేను అతనిని కలిస్తే తప్పక నిన్ను క్షమించమని అతనికి చెబుతాను. నాకు సంబంధించినంత వరకు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తివి నీవు ఎటువంటి తప్పు చేయలేదు అని బుద్ధుడు అన్నాడు. ప్రశాంతత నిండిన మనస్సుతో ఆ వ్యాపారి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత తన శిష్యులతో బుద్ధుడు ఇలా అన్నాడు, మనం ఎవరికైనా సరే పదే పదే వారి తప్పులను గుర్తు చేస్తూ వారిలో అపరాధ భావనను కలుగచేస్తూ ఉంటే మనం వారిని ఇంకా క్షమించలేదని అర్థం. నిజమైన క్షమాపణ అంటే మనం క్షమించిన వ్యక్తికి తను క్షమించబడుతున్నాను అనే ఇరుక కూడా లేకుండా అసలు ఏమీ జరగనట్లుగా, అతనిలో ఏమాత్రం అపరాధ భావన కలుగనట్లుగా ప్రవర్తించడం. తను తప్పు చేశాననే విషయాన్ని ఆ వ్యక్తి గ్రహించగలిగితే అదే అతనికి నిజమైన శిక్ష అని బుద్ధుడు తన శిష్యులకు తెలియచేశాడు.